అంటే ఇప్పుడు మనకు మంచి చేయాలన్నా, చెడు చేయాలన్నా ప్రకృతి ముందే స్క్రిప్ట్ రాసుకొని రెడీగా ఉంటదా? సార్ ఫస్ట్ నీకు డిజైన్ చేస్తుంది ప్రకృతి. ఒక డిజైన్ చేసి నీకు ఏమైతుందంటే ఫస్ట్ నీ ఆరా నీ ఫలితాన్ని నీ ముందుకు రాగనికే నీ ఆరా చేంజ్ అవుతుంది. ఓకే. మన శక్తి క్షేత్రం ఉంటుంది మన బాడీ చుట్టూ. అవును. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను నేను ఆరా ఉంటుంది. సింపుల్గా మీరు ఎప్పుడన్నా అందరు చెక్ చేసుకోవచ్చు, ప్రేక్షకులు కూడా. ఓకే. బాడీని లూజ్ చేయండి మొత్తం. ఇంట్లో ఒక చీకటి గదిలో ఇట్లా ఫ్రీగా వదిలేసి బాడీని లూజ్ వదిలేసి ఇట్లా చూసుకోండి మీరు. ఫస్ట్ స్లోగా చేతులు తీయండి మీరు. వదిలేయాలి. చేతిలోనే వదిలేస్తే మన ఆరా మన శక్తి ఒక ఫోర్స్ లాగా మన చెట్టును నెట్టేస్తుంది మన చేయి. మీరు గమనించండి, ఇవి ఇట్లా నెట్టేస్తూ ఉంటుంది. ఈ ఆరా చేంజ్ అవుతుంది ఫస్ట్. ఓకే. నువ్వు బ్యాడ్ కర్మలో ఉన్నప్పుడు నీ ఆరా డిస్టర్బ్ అయిపోతుంది. ఆరా ఆ సంఘటన నీ జీవితంలోకి వచ్చే ముందే నీ శక్తి క్షేత్రం మారుతుంది. ఇది కనబడదు మనకు, ఈ కంటికి కనబడదు అది. అంటే ఇది బియాండ్ అంటే జరగక అంటే మనకు కనబడకుండా జరిగే చెప్పిన కదా సార్. సో కనబడక ముందే మన సిస్టమ్ మారుతుంది మొత్తం, మన ఆరా చేంజ్ అవుతుంటుంది. ఒక ఇంద్రధనుస్కి ఎట్లా కలర్స్ ఉంటాయో మన బాడీ చుట్టూ కూడా అట్లా కలర్స్ ఉంటాయి, ఆ లేయర్స్ ఉంటాయి. సో ఆ సిస్టమ్ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది బ్యాడ్ జోన్లో ఉంటే. గుడ్ జోన్లో ఉంటే నీ ఆరా డిస్టర్బ్ కాదు.